డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో డైట్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా అవసరం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు మనము డైట్ ప్రొఫెషనల్ పరంగా కూడా చూస్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా 40 years తర్వాత కూడా మనం యంగ్గా కనిపించాలి అంటే ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి అంటే? బేసికల్గా యంగ్గా కనిపించడం కంటే నిజంగానే యంగ్గా కూడా ఉండొచ్చు. ఒకటి మనస్సు ద్వారా, స్కిన్ ద్వారా, శరీరము కూడా యంగ్గా ఎట్లా ఉండాలి, ఈ అన్ని పరాలుగా డైనామిక్స్ అన్నీ వర్క్ చేస్తేనే ఒకటి హెల్దీగా ఎప్పుడైతే ఉంటామో యంగ్గా ఆటోమేటిక్గా కనిపిస్తాం. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దానికి మంచిగా అంటే మంచిగా ఆర్గానిక్గా వేసేసి దానికి ఫర్టిలైజర్స్ వేసి ఆర్గానిక్గా ఇవన్నీ వేసి దాని తర్వాత నీళ్ళు పోస్తే ఫ్రెష్గా ఉంటుందా ఉండదా? సేమ్ మన స్కిన్ కూడా. స్కిన్ ఏంటి మొత్తం కణాలతోటి ఉంటుంది. వాటరు దానికి రెండిటికి మధ్యలో జిగట, బైండింగ్, ఫర్మ్నెస్ ఇట్లంతా మనకి పుట్టినప్పుడు ఉంటుంది. అది ఎప్పుడైతే మనము ఏజ్ దాటుతుందో ఖచ్చితంగా దానికి పట్టు అనేది విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం గమనించేది ఏంటంటే స్కిన్ బాగుండాలి అని అంటే పెద్ద కన్ఫ్యూజన్. లోపలికి తీసుకోవాలా, బయటకు పూసుకోవాలా, లోపలికి తీసుకోవాలా, బయటకు పూసుకోవాలా. సో బేసికల్గా మీరు గమనిస్తే మనకి ఇప్పుడు చాలా రెమెడీస్ చెప్పేటప్పుడు నార్మల్ రెమెడీస్ కూడా ఇంట్లో ఉన్నాయి కూడా పైన రాసుకోమని చెప్తుంటాం, లోపల తీసుకోమని చెప్తుంటాం. సో ఎప్పుడైనా అంతే కదా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు అప్లై చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ ఎప్పుడైనా లోపల నుంచి క్లెన్సింగ్ ఆల్వేజే గుడ్ ఫర్ స్కిన్ అని చెప్తాను. సో దాంట్లో ఏమేమి తీసుకోవాలి అని అంటే బేసికల్గా ఏంటి అంటే హెల్తీ థింకింగ్. ఎప్పుడైతే నువ్వు ఏమి చేసినా థింకింగ్ గనక అనేది చాలా నెగటివిటీ ఉంది, చాలా కొంచెం బ్యాడ్ వేలో ఆలోచించడం కానీ, స్ట్రెస్ తీసుకోవటం కానీ, ఎట్లా ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలో ఫస్ట్ చెప్పుకుందాం. నేను ఏం ఫుడ్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అని అంటే చాలామందికి తెలుసు, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్. ఇప్పుడు మనకి జామున్ వస్తుంది కదా, మనకి అమ్ముతారు కదా, అల్లనేరేడు పళ్ళు అంటారు, ఎక్సలెంట్ సోర్స్. ఇప్పుడు బ్లూబెర్రీస్ మనకి ఇక్కడ దొరకవు, బాగా కాస్ట్లీ. కానీ కాలా జామున్, అది ఈ అల్లనేరేడు పళ్ళు ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, చీప్. సో ఇప్పుడు చాలా బాగా దొరుకుతాయి. ఇమ్మీడియట్గా ఎక్కువగా తినండి ఎంత వీలైతే. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తినమని చెప్తారు మీకు. ఇప్పుడు మల్బెరీస్ ఇప్పుడు అందరి ఇండ్లలో ఉంటున్నాయి. మా ఇంట్లో కూడా చాలా చాలా పెద్ద చెట్టు ఉంది, రోజుకి ఇన్ని వస్తాయి సిరి. అంటే పర్టికులర్గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలని అంటే ఏదైనా నేను ఆల్వేస్ చెప్తాను, పర్టికులర్గా మీరు ఒక చిన్న బౌల్. ఇప్పుడు మోస్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక రాగా తింటే బాగుంటుందని. ఇప్పుడు యాపిల్ తిన్నారు, యాపిలే తినండి. బెర్రీస్ తిన్నారు, బెర్రీస్ ఫ్యామిలీయే తినండి. సిట్రస్ తిన్నారు, సిట్రస్ ఫ్యామిలీయే తినండి. అట్లా తింటే ఏంటంటే మీకు ఫుల్ ఒకటే డైరెక్షన్లో. అందుకే ఇప్పుడు మిల్లెట్స్ కూడా మేము ఎప్పుడు చెప్తుంటాను నేను, అన్ని మిల్లెట్స్ కలిపి పట్టించి లేకపోతే కలిపి కొంచెం కొంచెం వేసి వండుతుంటారు. అది రాంగ్ అనే దానికంటే దేనికి పర్టికులర్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే దాన్ని సపరేట్ ఫ్యామిలీస్ లాగా తింటే ఎక్కువ అబ్జార్ప్షన్ కానీ మీకు యూస్ఫుల్ కానీ ఉండడం జరుగుతుంది. సో మనం ఏం చెప్పుకున్నాం, బెర్రీస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్, అందరికి తెలిసిందే, ఫ్యాటీ ఫిష్. ఈ బెర్రీస్లో ఏముంటుంది అని అనుకుంటే ఇప్పుడు నేను అన్నీ ఒకసారి చెప్పి దాంట్లో వీటిలో అన్నిట్లలో ఏమున్నాయో చెప్తాను నేను. బెర్రీస్కి వచ్చేసరికి యాంథోసైనిన్స్ అని, విటమిన్ ఏ అని ఉంటుంది. ఈ యాంథోసైనిన్స్ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ చేసి మనకి, అట్లాగే మన హెల్త్ అంటే బేసిక్గా ఇది ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అటాక్ అవుతాయి, బయట పొల్యూషన్ అంతా అటాక్ ఆక్సిడేషన్ జరిగి ముడతలు వస్తుంటాయి. సో అట్లా అంతా ఆక్సిడేషన్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి ఈ ఫ్రీ రాడికల్స్ని ఫైట్ చేసి ఏం చేస్తుందంటే సన్ డ్యామేజ్ అంటే మనకి సన్ దగ్గర నుంచి కూడా ప్రొటెక్షన్ లేయర్ని కల్పించేసి ఫర్మ్నెస్, ఎలాస్టిసిటీ, కొలాజన్ని పెంచడం జరుగుతుంది. అందుకనే మీకు బెర్రీస్ చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పటం జరుగుతుంది. సో ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలామందికి తెలుసు. ఏంటంటే ఫిష్ తినని వాళ్ళను ఏం తినమని చెప్తారు, అది ఒమేగా 3 ట్యాబ్లెట్స్ ఉంటుంది వేసుకో అని చెప్తారు. సో అట్లా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఈ ఫిష్లో కూడా ఎక్సలెంట్ అంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఉన్న ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఆ హెల్దీ ఫ్యాట్స్ అందుకనే బైండింగ్ చేస్తుంది. అది కూడా సేమ్ దాని యూటిలిటీ కూడా మీకు స్కిన్ని ఫర్మ్గా ఉండడం, ఎలాస్టిసిటీ చేయడము, యాంటీ ఆక్సిడెంట్, చాలా స్కిన్లో రింకిల్స్ రాకుండా ఉండి హెల్దీ స్కిన్ ఉంచడం జరుగుతుంది.
మెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇవన్నిట్లలో ఉంది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిస్తుందో ప్రతిదీ ఒక మంచి గ్లో రావటం జరుగుతుంది. దాని తర్వాత మీకు అవకాడోస్ కూడా చాలామందికి తెలుసు. అవకాడోస్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎప్పుడైతే హెల్దీ ఫ్యాట్స్ ఉంటుందో ఇప్పుడు మీరు యుఎస్కి అట్లా అంతా చూస్తే వాళ్ళు చాలా ఏజ్డ్ చాలా లావు ఉంటారు, బట్ వాళ్ళ స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటారు. సో మన దగ్గర కూడా ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి. కంపారిటివ్లీ ప్రైస్ కూడా డ్రాప్ అయింది. అవకాడోస్ కూడా మీరు చిన్న సాలడ్లో కానీ లేకపోతే బ్రెడ్ మీద కానీ అట్లా పెట్టుకొని కనుక తిన్నట్టయితే ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. సో హెల్దీ ఫ్యాట్స్ దగ్గర నుంచి నీకు ఇన్నిట్లలో నెక్స్ట్ అందరికీ తెలిసిన ఇంకొకటి, బట్ నేను అన్నీ ఒక ఆర్డర్లో చెప్తున్నాను, ఎందుకంటే మీకు డే అంతలో ఏవి ఎక్కడ యాడ్ చేసుకుంటే ఓవరాల్గా పెద్ద మనం ఎక్కువ డబ్బు బయటకు పెట్టక్కర్లేదు. ఇన్ని దినాలా అంటే నువ్వు మళ్ళీ స్కిన్కో బ్యూటీ పార్లర్కో లేకపోతే ట్రీట్మెంట్స్కో అవసరం ఉండి పెట్టుకునే వాళ్ళని నేను డబ్బు అది నా సబ్జెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఈ లోపల నుంచి ఇవన్నీ తీసుకున్నట్టయితే మీకు తక్కువ అవసరము పడుతుంది అని అయితే చెప్తాను. హెల్దీ ఫ్యాట్స్ అండ్ నట్స్లో ఆల్మండ్ తీసుకోండి, వాల్నట్ తీసుకోండి మీకు, అండ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి, చియా సీడ్స్ తీసుకొని అండి. వీళ్ళన్నిట్లలో కూడా ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం జరుగుతుంది. అందుకని ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. కాబట్టి ఇవి తీసుకున్నా కూడా అందుకని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 60% అన్న బాదం వాల్నట్ అనేది కంపల్సరీ తీసుకోవటం జరుగుతుంది. సో అట్లా కాకుండా ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేసి లీఫీ వెజిటబుల్స్లో మోస్ట్లీ పాలకూర, కేల్ అని లేకపోతే బచ్చల కూర అని వీటిల్లో కూడా విటమిన్ ఏ, సి, డి, ఈ, కే ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా అంటే ఏది తీసుకున్నా మన స్కిన్ ఫర్మ్నెస్ పెంచి, ఇలాస్టిసిటీ పెంచి, మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ డ్యామేజ్ నుంచి ఇవంతా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఉంటాయి కాబట్టి మన స్కిన్కి ఎక్కువ గ్లో వస్తుంది. అందుకనే పాలకూరను మాత్రం మీ డైలీ లైఫ్లో ఏదో ఒక రకంగా పాలక్ రోటీ తీసుకోండి, లేకపోతే పాలక్ జ్యూస్లో కాస్త వేయండి, లేకపోతే నేను చాలాసార్లు చెప్తుంటాను ఏంటి దోశ, పాలక్ దోశ చెప్పాను కదా, పెసరట్టులో కాస్త వేసుకోండి, పాలక్ ఆమ్లెట్ ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ఫుడ్ అని అయితే చెప్తాను. టొమాటోస్ తీసుకోండి. టొమాటోస్లో ఏముంటుంది, లైకోపిన్ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ యాంటీ ఆక్సిడెంట్. మీరు గమనిస్తే టమాటాలను గుజ్జిట్లో పెట్టుకోవాలి అని ఎన్నో రకాలుగా చెప్తుంటారు. సో ఎటువంటి డౌట్ లేదు. సో టొమాటోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ. అట్లా కాకుండా కూడా ఎక్స్ట్రా కొన్ని తీసుకుంటే కనుక మీరు గ్రీన్ టీ తీసుకోండి, ఆలివ్ ఆయిల్ తీసుకోనియండి. ఆలివ్ ఆయిల్లో మీకు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది. గ్రీన్ టీలో మీకు పాలిఫినాల్స్, క్యాటకిన్స్ ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ మేక్స్ యువర్ స్కిన్ సో బ్రైటర్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించటము, యాంటీ ఆక్సిడేషన్ చేయటము ఇవన్నీ చేస్తాయి. అట్లా కాకుండా మీకు టర్మరిక్, పసుపు ముఖానికి పెట్టుకునేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ సైన్స్. ఇవాళ నేను చెప్పేది ఏం కాదు. పచ్చి పసుపు తీసుకొని ఎంతమంది మొహాలు కంపల్సరీ బాత్రూంలో పెట్టుకునేవాళ్ళు ప్రతి ఒక్కరింట్లో. ఇప్పుడు ఎవరింట్లో లేదు, కానీ పాతకాలంలో ప్రతి ఒక్కరింట్లో పసుపు ఉండేది. సో అది మీరు అప్లై చేసుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు సన్నుకు పోతే డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటున్నారు కాబట్టి హెల్దీ షార్ట్స్ తీసుకోవచ్చు. కుర్కుమెన్ అని దొరుకుతుంది మీకు, మీరు అమెజాన్లో అట్లా ట్రై చేయండి కుర్కుమెన్. అది కూడా హెల్దీ షార్ట్స్ లాగా కొంచెం చిన్న ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని కనుక మీరు మార్నింగ్ కనుక తాగినట్టయితే ఇది కూడా ఒక వండర్. అట్లా అంత కాకుండా బ్రాక్లీ ఈజ్ అమేజింగ్ ఫర్ స్కిన్. తర్వాత డార్క్ చాక్లెట్ ఎట్లా అంటే ఫ్లేవనాయిడ్స్ ఉంటుంది మెయిన్లీ. ఆ ఫ్లేవనాయిడ్స్ చేయబట్టి ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో బాగా ఈజీగా కానియడం చేసి దానికి కూడా మంచి స్కిన్ గ్లో రావడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ చెప్పుకుంటే కనుక మన సిట్రస్ ఫ్రూట్స్ తీసుకొనివ్వండి, లేకపోతే పోమోగ్రనేట్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ఫుడ్ అని చెప్తాను నేను. దీంట్లో ఉన్నన్ని పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్లో వన్ ఆఫ్ ద బెస్ట్. సో కాబట్టి పోమోగ్రనేట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మనకు ఇంకా కొన్ని మాట్లాడుకుంటే కనుక మీకు ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ క్యారెట్స్లో కూడా మనందరికీ తెలుసు కెరటనాయిడ్స్, బీటా కెరటిన్ ఉంటుంది. సో ఇవన్నిటిని మీరు ఏదో రకంగా ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాము, అట్లీస్ట్ డేలో ఒక 2 or 3 ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసి 1 వీక్లో ఆల్మోస్ట్ వీక్లీ 3 టైమ్స్లో ఇవన్నీ ఒక దాంట్లో వచ్చాయి. మళ్ళీ రిపీట్ ద సేమ్.
కంపల్సరీ రాసుకోండి, ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ఏ దాంట్లో బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేయాలి, ఏ దాంట్లో లంచ్లో యాడ్ చేయాలి, ఫిష్ ఉంది లంచ్లో యాడ్ చేద్దాం లేకపోతే డిన్నర్లో యాడ్ చేద్దామా, సీడ్స్ ఉన్నాయి ఈవినింగ్ స్నాక్లో చేయాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలా, బచ్చల కూర ఉంది ఎప్పుడు వండుకోవాలి, సాలడ్ కలుపుతున్నాను ఆలివ్ ఆయిల్ వేసానా, డార్క్ చాక్లెట్ ఉంది నాకు కొంచెం డౌన్ అవుతుంది ఈవినింగ్ ఆఫీస్ అవర్స్లో ఈవినింగ్ స్నాక్ లాగా ఒక రోజు తిన్నానా. నేను ఐఎమ్ టెల్లింగ్ లైక్ వేర్ టు ఇంక్లూడ్ ఆల్సో. బ్రాక్లీ ఉంది సాలడ్లో చేస్తావు, టొమాటో ఉంది జ్యూస్ తాగు ఒక రోజు, లేకపోతే టొమాటో జస్ట్ సాలడ్ లాగా చేసుకొని తినండి. సో లైక్ యూ యూస్ దిస్ ఆల్ దిస్ ఇన్ యువర్ ఫుడ్ అట్లీస్ట్ 3-4 అన్న. గ్రీన్ టీ అయితే ఓవరాల్గా డే అంతా తాగుతానే ఉంటాం మనం. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ స్లీప్ ఈజ్ ద ఇంపార్టెంట్ సోర్స్ అని చెప్తాను. స్కిన్ మొత్తం రిపేర్ అయ్యేది లోపల ఆర్గాన్స్ నుంచి మొదలు పెడితే, బ్రెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే, నీ స్కిన్ దగ్గర నుంచి మొదలు పెడితే అది సెల్ఫ్గా రిపేర్ అయ్యేది మాత్రం ఎప్పుడు నువ్వేమంటావు, నాకు పని అయిపోయిందమ్మా నాకు చేతగట్ల నేను రెస్ట్ తీసుకుంటా అంటావా లేదా? మరి ఎగ్జాక్ట్లీ నీకు రెస్ట్ నువ్వు ఫిజికల్గా అనుకుంటున్నావు కానీ నీ లోపల అంతా నడుస్తూనే ఉంటుంది కదా. వాటికి కూడా మెషిన్ ఆఫ్ చేయటం అనేది ఇంపార్టెంట్. నువ్వు మెషిన్ అంటే నీ థింకింగ్స్ థాట్స్ ఆఫ్ చేసి పడుకోలేదు అనుకోండి, నేను కళ్ళు ముయ్యలేదు అనుకోండి, ఆ మెషిన్ నడిచి 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 అడ్డం పడుతుందా అడ్డం పడుతుందా, సేమ్ అట్లానే అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే స్లీపు, హైడ్రేషన్. స్కిన్ బాగుండాలి అంటే చాలామందిని నేను గమనించాను, వాళ్ళు మీడియంగా చేసినా కూడా అందులో నేను కూడా నిజంగా చెప్తున్నాను, వాటర్ మీరు చూస్తారు మనకి ఇక్కడ స్టాఫ్ చెప్తుంటారు మీరు ఎక్కువ నీళ్ళు తాగుతారు అని. సో వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. వీటన్నిటితో కలిపి ఒక 40 minutes అన్న 30 to 40 minutes ఎక్సర్సైజ్లో ఆటోమేటిక్గా చాలామందికి తెలుసు, ఇది తెలియని వాళ్ళు కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి, వాకింగ్ చూడండి, మీ స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవ్వడం జరుగుతుంది. అన్ని తరహాల్లో ఇప్పుడు మీరు ఏమంటారు, ఒకటే జాబ్ బాగుంది పిల్లలు సతాయించరు అయినా కష్టాలు ఉన్నాయి అంటాం, అవునా? లేకపోతే లావు ఉన్నామంటాం, లేకపోతే సన్నగున్నా, ఏదో ఒక కంప్లైంట్ ఎత్తుకుతామా లేదా? సో మీ స్కిన్కు కూడా ఫుడ్, స్లీప్, హైడ్రేషన్ మీకు అన్నీ కావాలి కదా, ఎక్సర్సైజ్ మీకు అన్నీ కావాలని అడుగుతున్నారు. సో స్కిన్కు కూడా ఇవన్నీ కావాలి, ఎక్సర్సైజ్, గుడ్ థింకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం నిద్ర. ఇవన్నీ కనుక మీరు సమపాలల్లో, అంటే ఇవన్నీ మామూలుగా చేసేవే, నేను ఇంత చెప్పంగానే అమ్మో ఇన్ని చెయ్యాలా అని కంగారు పడుకునేట్టు లేదు, ఎందుకంటే ఇవన్నీ నార్మల్గా చేసేవి. సక్రమంగా చెయ్యండి, నిద్రను పోస్ట్పోన్ చెయ్యకండి, లేదు అని డిసప్పాయింట్ అవ్వకండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి. ఇవన్నీ పెట్టుకుని ఎప్పుడు ఒక చిరునవ్వుతో ఎదుటి మనుషులకి కూడా మిమ్మల్ని చూస్తే ఒక స్మైల్ వచ్చేటట్టు మీరు ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడి నుంచి ఒక మంచి స్మైల్ వస్తుంది. అప్పుడు రిఫ్లెక్షన్ ఏంటి, మీరు చాలా అందంగా కనిపిస్తారు. గ్రేట్ మేడం, వెల్ ఎక్స్ప్లెయిన్. సో ఇలా ఎవరైనా కూడా డైట్ పరంగా ఏజ్తో సంబంధం లేకుండా, డిసీజ్తో సంబంధం లేకుండా ఒక ప్రాపర్ డైట్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఫుడ్ కానివ్వండి, లేకపోతే స్కిన్ గురించి కానివ్వండి, హెయిర్ గురించి కానివ్వండి, అన్నిటికీ కంబైన్డ్గా ఫుడ్కే అని నేను వస్తాను. సో వెయిట్ లాస్ అవ్వనివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వనివ్వండి, ఏదైనా ప్రత్యేకమైన మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, కోపం ఉంది, ఇలాంటి ఏ హెల్త్ ఎలిమెంట్స్కైనా కూడా ఫుడ్ ప్లేస్ అ బిహేవియరల్ సైకలాజికల్ ఇంపార్టెంట్ రోల్ అండి. సో కాబట్టి దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ టు కాంటాక్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.